హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. నేను మీ శృతి. ఈరోజు నేను మీతో కమ్మని పుల్లని గోంగూర పప్పుని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఈజీ ప్రాసెస్లో చూపించేస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఏ క్వాంటిటీతో తీసుకోవాలో ఆ గ్లాస్లో ఎంతమందికి అనేది మనకే తెలుస్తుంది కదండి. దాన్ని బట్టి ఒక గ్లాస్ కందిపప్పుని తీసేసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దాం. పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే ఉడకదు అని చెప్తుంటారు కొంతమంది. అసలు అదేమి పట్టించుకోకండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దాంట్లోనే మనం ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. ఇవి మీరు కట్ చేసుకొని పీసెస్ లాగా వేసుకున్నా పర్వాలేదు, ఇలా లీవ్స్ లాగా వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే బాయిల్ అయిపోయిన తర్వాత మనం స్మాష్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు, ఎలా కుదిరితే అలా వేసేసుకోవచ్చు. దీంట్లోనే 2 టమాటోస్ని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూరలోనే ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి టమాటో జస్ట్ ఫ్లేవర్కి అండ్ టేస్ట్ కోసం ఓన్లీ 2 టమాటోస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలని ఒక 4 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఒక 6 వరకు వేసుకోండి. అవి బాయిల్ అయ్యేటప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు చక్కగా ఎంతో బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం దీంట్లోనే వాటర్ని 1 టీ గ్లాసెస్ అంత వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే గోంగూరలోని వాటర్ కంటెంట్ టమాటోస్లో వాటర్ కూడా మనకి మిక్స్ అవుతుంది కాబట్టి 2 గ్లాసెస్ సరిపోతుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసుకొని లిడ్తో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనం తాలింపు కోసం నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసేసుకోవాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతూ, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోనే ఉడికించుకున్న గోంగూర పప్పును కూడా వేసేసుకోవాలి. గోంగూర పప్పు ఉడుకుతుంటేనే ఆ స్మెల్ మాత్రం ఆహా చాలా బాగుందండి. ఈ విధంగా మొత్తం అంతటిని ఒకసారి కలిపేసుకొని ఇంకా ఆలస్యం చేయకుండా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఫాస్ట్గా గోంగూర పప్పుని ఎంతో టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేశారు కదా. అసలు గోంగూర పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వేడివేడిగా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగ కలుపుకొని తింటే ఎంతో హాయిగా ఉంటుంది కూడా. మనకి చక్కగా పప్పులో బోల్డంత ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి స్కిప్ చేయకుండా అందరూ తినేస్తారు. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర పప్పు అనేది కామన్గా అందరింట్లో చేసుకునే రెసిపీనే. కాకపోతే మనం టైం సేవింగ్ లాగా ఎంతో ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పిల్లలైతే కడుపు నిండా తినేస్తారండి. సో మీకు నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.